వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి లగ్జరీ ఏరియాలో, చాలా డీసెంట్ ఏరియాలో ఒక 2 ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇది కూడా ఇండిపెండెంట్ హౌస్, ఇది కూడా సేల్కి ఉందండి. దీన్ని ఆనుకుని కంటిన్యూషన్ ఇంకో బిల్డింగ్ అండి. ఈ 2 సేల్కి ఉన్నాయి. సో ఒక్కొక్కటి 135 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. G+1 కన్స్ట్రక్షన్ చేశారు. ప్లాన్ మాత్రం G+2 కి ప్లాన్ ఉందండి. G+2 కి ప్లాన్ ఉంది. బిల్డర్ గారు G+1 కన్స్ట్రక్షన్ చేశారు. వెస్ట్ ఫేస్ లో ఉంటాయండి. ఈ రోడ్డు కూడా చూడొచ్చు. 24 అడుగులు సిమెంట్ రోడ్ అండి. వెస్ట్ ఫేస్ 24 అడుగులు సిమెంట్ రోడ్ అండి. సో లొకేషన్ వచ్చేసి మురళీనగర్ అండి. ఆర్ఆర్ గార్డెన్స్ దగ్గర వస్తుంది. లొకేషన్ వచ్చి మురళీనగర్ అండి. ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ గా 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇవి. ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అండి, మురళీనగర్ అండి. మీరు ఆర్ఆర్ చికెన్ పాయింట్ ఉంది కండి, ఆర్ఆర్ చికెన్ జాయింట్స్ దానికి దగ్గరలో వస్తాయండి. ఇది మంచి లొకేషన్ అండి. ఇండిపెండెంట్ హౌస్ G+1 2 కూడా సేమ్, ఒక్కొక్కటి 135 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. విత్ కబోర్డ్స్ అండి. కార్ పార్కింగ్ కూడా అవైలబుల్. చూడండి, ఇది మొత్తం కూడా మీకు కార్ పార్కింగ్ కింద వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మీకు కార్ పార్కింగ్ డిజైన్ చేశారు. బిల్డింగ్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా బాగుంటది. ఇది నార్త్ ఫేస్ లో ఇచ్చినటువంటి వ్యూ అండి. మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం కూడా చూడండి, చాలా బాగా నీట్ గా డిజైన్ చేశారు. సో కార్ పార్కింగ్ మీకు ఎలాంటి కార్ అయినా సరే చాలా స్పేసెస్ గా ఉంది. మీకు ఎలాంటి కార్ అయినా సరే దీంట్లో పడుతుందండి కారు. సో మీకు ఇంటర్నల్ వ్యూ ఎలా ఉంది అండి మొత్తం చూపిస్తున్నారండి. చూడండి, ఇదంతా కూడా మీకు హాల్ కింద డిజైన్ చేశారండి. చూడండి, ఇదంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారు. హాల్లో ఇచ్చినటువంటి సీలింగ్ అండి. చూడండి, సీలింగ్, టీవీ యూనిట్ చాలా బాగుందండి. టీవీ యూనిట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. టీవీ యూనిట్ చాలా సింపుల్ గా బాగా చేశారు, డిజైన్ చేశారు. ఇదంతా హాల్ కింద డిజైన్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, మీకు 6x6 మంచం బట్టి ఇంకా స్పేస్ కూడా వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ ఉంది, చాలా స్పేసెస్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. కబోర్డ్స్ కూడా చూడండి, బీరువా పాయింట్ కూడా ఇచ్చారండి. మీకు బీరువా పెట్టుకునే పాయింట్ కూడా ఇచ్చారు. ఇది వచ్చి అటాచ్డ్ వాష్ ఏరియా అండి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్ ఏరియా వస్తుంది. ఇది వచ్చి మీకు సెకండ్ బెడ్రూమ్ అండి. మీకు సెకండ్ బెడ్రూమ్ లో కూడా 4x6 మంచం పట్టిద్దండి. మీకు 4x6 మంచం బట్టి కొంచెం లైట్ గా స్పేస్ ఉంటుంది. సెకండ్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి కబోర్డ్స్ చూడండి, అటాచ్డ్ వాష్ ఏరియా. చూస్తున్నారు కదా, ఇది మీకు డైనింగ్ కమ్ కిచెన్ అండి. ఇదంతా కూడా మీకు డైనింగ్ ప్లేస్. ఇక్కడ వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్ వస్తుందండి. ఇదంతా కూడా కిచెన్ కింద డిజైన్ చేశారు. పూజా రూమ్ ఇక్కడ. కిచెన్ కూడా స్పేషియస్ గా ఉందండి. చూస్తున్నారు కదా, ఇదంతా స్పేషియస్ గా ఉంది. టోటల్ ల్యాండ్ 135 గజాలండి. ఇది మీకు ఈస్ట్ ఫేస్ లో ఇచ్చినటువంటి కారిడార్. చూడండి, వాష్ ఏరియా మొత్తం కూడా ఇక్కడ డిజైన్ చేశారు. వాష్ ఏరియా చాలా బాగుంది. 135 గజాలండి. టోటల్ కాస్ట్ వచ్చేసి 1,25,00,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు. స్మాల్ నెగోషియబుల్ అండి. 1,25,00,000. 26/48 కొలతలు అండి. 135 గజాలు. లొకేషన్ వచ్చేసి మురళీనగర్ అండి. ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్.